హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాత్విక రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వన్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నీట్గా కడిగిన చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పాలు పోసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పెరుగు పోసుకోవాలి. కలుపుకొని చికెన్ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ ఉడికే లోపు చికెన్ గ్రేవీ తయారు చేసుకుందాం. పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు గోలేలోపు ఒక టమాటాను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. గ్రైండ్ చేసుకున్న పేస్టును ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. స్పూన్ కూర కారప్పొడి వేసుకోవాలి. కూర కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి ఉంది, చూడండి. కూర కారం వేసుకోవడం వలన ఎలాంటి ఫ్రై కర్రీస్ అయినా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. నూనెలో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. పైన తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికాక తయారు చేసుకున్న గ్రేవీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. ఒక స్పూన్ కుడక పొడి వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. స్పూన్ ధనియా పౌడర్, కొంచెం స్పైసీ కోసం పావు స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కర్రీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.